హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎలాంటి బిజినెస్ చేస్తే లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తున్నారా? ఎలాంటి బిజినెస్ చేస్తే ఫెయిల్యూర్ అవ్వకుండా మంచి ప్రాఫిట్ రావాలని ఎదురు చూస్తున్నారా? మన ఇండియాలో చూసుకుంటే నార్త్ ఇండియాలో యూపీ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, అదర్ స్టేట్లో చూసుకున్నట్లయితే మోర్ దాన్ న్యూ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువకుండా బిజినెస్ గురించి ఎక్కువగా ప్లాన్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మరి ఎంప్లాయ్మెంట్ కాకుండా బిజినెస్ ఎలాంటి చేస్తే బాగుంటుంది అనేది వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు న్యూ జనరేషన్ అంతా కూడా MBA, BBM అలాగే చూసుకున్నట్లయితే బిజినెస్ ఆపర్చునిటీ గురించి మనకి స్టడీస్లో కూడా కోర్సులు రావడం జరిగింది. మరి బిజినెస్ అంటే ఏంటి? చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఏరియాలో చూసుకున్నట్లయితే, మనం పెరిగిన పరిస్థితులు చూసుకున్నట్లయితే చిన్ననాటి నుంచి కూడా మన యొక్క పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే జాబ్ 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 అని చెప్తున్నారు. కాబట్టి మనం పెరిగే వాతావరణం పరిస్థితి చూసుకున్నట్లయితే మన పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే చిన్ననాటి నుంచి కూడా జాబ్ చేయాలని చెప్తున్నారు. కాబట్టి మనం బిజినెస్ గురించి పెద్దగా పట్టించుకోకలేదు ఫ్రెండ్స్. మరి బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే సింపుల్ టెక్నిక్ చెప్తారు ఫ్రెండ్స్ ఈరోజు. ఎలా అంటే, బిజినెస్ అంటే ఎనీ ప్రోడక్ట్ పర్చేజ్ అండ్ సేల్స్, మధ్యలో వచ్చిన దాన్ని ప్రాఫిట్, దట్స్ మీన్ బిజినెస్. పర్చేజ్ అండి, సేల్స్ చేసేదే బిజినెస్. మరి బిజినెస్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ 1 ట్రెడిషనల్ మార్కెటింగ్, టైప్ 2 డిజిటల్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మరి టైప్ 1లో చూసుకున్నట్లయితే మీరు ట్రెడిషనల్ మార్కెటింగ్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎంచుకున్నవారు మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా ఒక ప్రోడక్ట్కి? డైరెక్ట్గా మీరు C&F తీసుకున్నారా? లేదంటే డీలర్గా పనిచేస్తున్నారా? లేదంటే మీరు ఒక రిటైల్ షాప్ పెట్టుకొని బిజినెస్ చేయాలనుకుంటున్నారా? లేదా మీరు కస్టమర్గా లైఫ్ లాంగ్ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తూ మరి బిజినెస్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా? ఈ యొక్క కేటగిరీ అనేది మీకు దేనిలోకి వస్తుందంటే ట్రెడిషనల్ మార్కెటింగ్లోకి వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ట్రెడిషనల్ మార్కెటింగ్లో మీరు ఖచ్చితంగా సమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుందా? సక్సెస్ అవుతుందా? నో. ఇన్వెస్ట్మెంట్తో పాటు ఖచ్చితంగా మీరు ఒక షాప్ తీసుకోవాలి. సమ్ షాప్ తీసుకుంటే సరిపోతుందా? స్టాఫ్ మెయింటైన్ చేయాలి. అది స్టాఫ్ మెయింటైన్ చేసి సరిపోతుందా? పవర్ బిల్ కూడా పే చేయాలి. మంత్లీ స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి. అన్ని ఖర్చులు పోగా మీ యొక్క క్యాపిటల్కి ఇంట్రెస్ట్ తీయాలి. ఇంట్రెస్ట్ తీసి మీ యొక్క ప్రాఫిట్ తీయాలి. ఒక ట్రెడిషనల్ యాంగిల్లో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు సిద్ధమైతే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ముందు ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయండి. మీ పైన డిపెండ్ ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బిజినెస్ అనేది నేను ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్. మరి ట్రెడిషనల్ మార్కెటింగ్తో కాకుండా, ఈ పెట్టుబడి లేకుండా డిజిటల్ మార్కెటింగ్లో మీరు డైరెక్ట్గా ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఈ-కామర్స్ బిజినెస్లో కూడా మీరు బిజినెస్ చేసే ఒక టెక్నిక్ అనేది మన దగ్గర ఉంది. అలాగే ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్లో చూసుకున్నట్లయితే డిజిటల్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా వస్తుంది. మరి డిజిటల్ మార్కెటింగ్ని ఈ-కామర్స్ బిజినెస్ అంటారు. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ట్రెడిషనల్ మార్కెటింగ్కి ఆపోజిట్గా ఉంటుంది. మరి ఈ బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్గా చూసుకోండి. మీకు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అలాగే ఆలీబాబా ఓల్డ్ ఫేమస్, ఇవి చూసుకున్నట్లయితే కొన్ని వేల కోట్లు అనేది పర్ 1 అవర్కి టర్న్ అవుట్ చేస్తున్నాయి. మరి ఎక్కడైనా వీళ్ళ షాపులు ఉన్నాయంటే ఎక్కడ షాపులు ఉండవు. ఎక్కడైనా స్టాఫ్ మెయింటైన్ చేస్తున్నారంటే ఎక్కడ స్టాఫ్ మెయింటైన్ చేయట్లేదు. మరి ఎలా బిజినెస్ అవుతుందంటే దట్స్ మెయిన్ ఈ-కామర్స్ బిజినెస్, డిజిటల్ బిజినెస్. మరి అలాంటి డిజిటల్ బిజినెస్ మీరు చేయాలనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం? డిజిటల్ బిజినెస్ అనేది క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ కాదు. నో క్యాపిటల్, మీరు
లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లేదు, స్టాఫ్ను మెయింటైన్ చేయక్కర్లేదు, షాపుకి మీరు లక్షల్లో రెంట్ పే చేయక్కర్లేదు, మీ యొక్క వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు. మరి ఎలా ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా మనం చేయొచ్చు బిజినెస్ అంటే, ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాస్మోలైఫ్ యూనివర్సల్ కంపెనీలో ఇదొక డిజిటల్ మార్కెటింగ్, న్యూ జనరేషన్ మార్కెటింగ్, ఇది టోటల్ ఈకామర్స్ బిజినెస్. మరి ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క కాస్మోలైఫ్ యూనివర్సల్ వెబ్సైట్లో మీరు లాగిన్ అయిన తర్వాత మీరు బిజినెస్ ఎలా చేయాలంటే, మీరు వాట్సాప్ ద్వారా చేయొచ్చు, మీ స్టేటస్ పెట్టుకుంటూ, టెలిగ్రామ్ ద్వారా చేయొచ్చు, అలాగే మీరు చూసుకున్నట్లయితే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా చేయొచ్చు, అలాగే యూట్యూబ్ ద్వారా కూడా మీరు ఏదైతే కంపెనీ లింక్స్ ఉంటాయో షేర్ చేసుకొని మీరు బిజినెస్ చేయొచ్చు. దీంతో పాటుగా మీరు డైరెక్ట్గా కస్టమర్లు ఒక ఐడి నెంబర్ తీసుకొని మీ యొక్క టీం ఫామ్ చేసుకొని డైరెక్ట్గా జూమ్ మీటింగ్ ద్వారా మీ టీంని కండక్ట్ చేయొచ్చు. మీ బిజినెస్ అనేది జూమ్ మీటింగ్ ద్వారా కూడా చేయొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే గెట్ టుగెదర్ లీడర్స్ మీటింగ్ ద్వారా కూడా మీరు చేయొచ్చు. అలాగే మరి చూసుకున్నట్లయితే 3 feet రోల్, కొత్త వ్యక్తులకి మీరు ఖచ్చితంగా ఇన్విటేషన్ చేసి వాళ్ళకి జాబ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు మీరే ఒక ఓనర్గా. అలాగే మీరు పాంప్లెంట్ ద్వారా కూడా జాబ్ ఆపర్చునిటీ పాంప్లెంట్ ద్వారా కూడా మీరు బిజినెస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా IBO, మీరు డైరెక్ట్గా ఇవన్నీ చేసుకుంటే IBO, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ మీరే. డిజిటల్ మార్కెటింగ్లో కావాల్సింది ఏంటంటే పేషెన్సీ, టెక్నిక్స్, ట్రైనింగ్స్, సిస్టమ్, ఇవన్నీ ఉన్నట్లయితే మీరు డిజిటల్ మార్కెటింగ్లో మీ యొక్క వాడుతున్న హ్యాండ్హెల్డ్ మొబైల్ ద్వారా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. మరి ఇవన్నీ కూడా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు mycosmolife.com వెబ్సైట్లోకి వెళ్ళి టోటల్గా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. మరిన్ని డౌట్స్ ఉంటే ఏవైనా సరే జూమ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అగైన్. సైనింగ్ ఆఫ్ విష్ణు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.